అందరికీ నమస్కారం. ఇది మెయిన్గా 2023 ఏప్రిల్ 20 నుంచి మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ప్రజల ఎందుకంటే వస్తున్నటువంటి ఫిర్యాదుల్లో ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఫిర్యాదులు ఏంటంటే మొబైల్ ఫోన్స్ థెఫ్ట్ కానీ మొబైల్ ఫోన్స్ పోగొట్టుకోవడం కానీ మర్చిపోవడం ఇలాంటి కేసులు ప్రతి పోలీస్ స్టేషన్లో నెంబర్ ఆఫ్ సంఖ్యలో వస్తుండడంతో ప్రజలందరికీ వెసులుబాటుగా ఉండే విధంగా వాళ్ళంతలో వాళ్ళే స్వయంగా ఫిర్యాదు చేసుకునే విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఫిర్యాదు చేసుకునే విధంగా సిఈఐఆర్ పోర్టల్ అనేటువంటిది ఒకటి డిజైన్ చేసి అందరి ప్రజల ప్రయోజనార్థం ఇవ్వడం జరిగింది. ఇంతమంది మీడియా మిత్రులు, ప్రెస్ మిత్రులు అండ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరినీ ఇక్కడికి ఆహ్వానించడం, వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో రావడం అనేది మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ జరిగే కార్యక్రమం జనానికి ఫీల్డ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అంటే మనకు మీడియానే సాధనం. మీ అందరినీ మీ ఫోన్ దొరకగానే ఇవ్వచ్చు, కానీ ఎందుకు ఇక్కడికి పిలిచినామంటే మీ ద్వారా ఇంకా లక్షలాది మంది ప్రజానికానికి ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎవరైనా ఫోన్ పోయిందని అంటే ఇమ్మీడియట్లీ సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే ఏమవుతుందని అంటే ఎవరికైతే దొరికిందో లేదా దొంగిలించబడినటువంటి వ్యక్తి వేరే సిమ్ కార్డు యూజ్ చేసినప్పుడు మనకి ఇమ్మీడియట్లీ అది ట్రాకింగ్లోకి వస్తుంది. ఇక్కడ చూసినారు, ఇప్పుడు ఈరోజు 1100 మొబైల్ ఫోన్స్ని మన సిపి గారి ఆదేశాల మేరకు మా క్రైమ్స్ విభాగం అని అంటే నేరాలని మీకు ఎక్కడో మీకు అందరికీ తెలుసు, సమాజంలో వివిధ రకాల నేరాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ క్రైమ్స్ సైబరాబాద్ విభాగం దొంగతనాలని జరిగినప్పుడు దొంగతనాలు జరగకుండా ఆపడం, ఒకవేళ జరిగితే వాటికి సంబంధించి నేరస్తులను పట్టుకొని బాధితులకు న్యాయం చేయడం అనేది క్రైమ్స్ విభాగం పని. సో దీన్ని కూడా మేము క్రైమ్స్ విభాగం టేకప్ చేయడం జరిగింది. ఈరోజు 1100 ఫోన్లు, సుమారుగా ఇందులో ₹1,00,000 పైన చిలుకు ఫోన్ ఉంది, 2-3 వేల ఫోన్ ఉంది. సుమారుగా యావరేజ్గా మనం లెక్కలో తీసుకుంటే దాదాపు 3,30,00,000 వర్త్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఈరోజు మీ అందరికీ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఇంత పెద్ద ఎత్తున మా సిపి గారి ఆదేశాల మేరకు మా క్రైమ్స్ విభాగం, నాకు రైట్ సైడ్లో కూర్చున్న శశాంక్ రెడ్డి ఏసీపీ గారు, కళింగరావు ఏసీపీ గారు,